జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం కరకుదురు గ్రామ పంచాయతీలో స్పెషల్ ఆఫీసర్ సత్యనారాయణ ప్రత్యేక గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ శుక్రవారం భారతదేశమంతా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని, మహాత్మా గాంధీ చాలా కాలం క్రితమే భారతదేశానికి పట్టుకొమ్మలు గ్రామీణ ప్రాంతాలని చెప్పడం జరిగిందని, ఒక దేశం అభివృద్ధి చెందాలంటే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి చెందితేనే అది సాధ్యమవుతుందని, కాబట్టి అభివృద్ధి చెందాలంటే స్థానిక పరిపాలన ఉండాలని చెప్పి ప్రభుత్వాలు నిర్ణయించడం జరిగిందని, 1992-93 సంవత్సరంలో 73వ రాజ్యాంగ సవరణ చేసి అనేక అధికారాలను పంచాయతీలకు రాజ్యాంగం ద్వారా అందించడం జరిగిందని, కాబట్టి దీని ద్వారా గ్రామీణ ప్రాంతాలలో సాధికారత అలాగే అధికారాన్ని కేంద్రీకరణ సొంతంగా నిర్ణయం తీసుకోవడం అలాగే గ్రామీణ సుపరిపాలన ఇలా ప్రత్యేకమైనటువంటి అధికారాలు పంచాయతీలకు లభించడం జరిగిందని అన్నారు. దీని ద్వారా మనకు మనమే పరిపాలించుకోవడం అవకాశం కలిగిందని, కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కంపల్సరిగా ప్రజా ప్రతినిధులు, పెద్దలు, ప్రజలు, అధికారులందరూ కూడా కృషి చేసి గ్రామ స్వరాజ్యం అభివృద్ధి చెందాలని రాజ్యాంగ సవరణ చేసి అధికారులకు అందజేశారు. ఆ దిశగా కృషి చేయాలని పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ సత్యనారాయణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సూర్యలక్ష్మి, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ సింగినేడి దత్తుడు, డీసీ చైర్మన్ సానా శ్రీనివాస్ ప్రసాద్ రావు, నీటి సంఘం ప్రెసిడెంట్ తోటకూర వెంకటేశ్వరరావు, జనసేన వీర మహిళ పాటంశెట్టి కాశీరాణి, పాటంశెట్టి శ్రీనివాస్ మరియు పంచాయతీ సిబ్బంది, అంగన్వాడీ వర్కర్స్, ఆశా వర్కర్స్, డ్వాక్రా యానిమేటర్లు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. వారోత్సవాలు పంచాయతీ ఏర్పడింది. ఇలాంటి రోజుల్లో ఖచ్చితంగా ఇక్కడ పాత నెంబర్లో అందరూ కూడా పంచాయతీ నెంబర్లు అందరూ కూడా పాల్గొని చేయాలి. ఇది గ్రామంలో పెద్దలందరూ కూడా పాల్గొనాలి. అందరికి సంబంధించిన విషయం ఇది. ఎందుకంటే గ్రామ స్వరాజ్యం ఏర్పడి మనం పరిపాలించుకునే రోజులు ఇవి. మహాత్మా గాంధీ ఒక గ్రామం అభివృద్ధి చెందితేనే ఆ దేశం అభివృద్ధి చెందినట్టు, దేశానికి పట్టుకొమ్మలో గ్రామాలని చెప్పారైనా ఆయన అడుగుజాల్లో నడిచినామా మనం అందరం కూడా ఆయన వారసులం కాబట్టి ఆయన అడుగుజాల్లో నడడం మనం కనీస కర్తవ్యం. ఈ మన గాంధీ గారు పెట్టిన 73వ ఆర్థిక సంఘం నుంచి పెట్టినటువంటి వెలిసిపోటును మనం ఈరోజు ఇదే రోజు 73 రాజ్యాంగ సవరణలో వచ్చింది కాబట్టి మనం దాన్ని పురస్కరించుకుని మనం ఇది గుర్తు చేసుకుంటున్నాం. కాబట్టి అదే విధంగా మనం అన్ని సౌకర్యాలని కల్పించుకోవడానికి ఒక పంచాయతీ ఏర్పాటు చేయడం, మనకి అవన్నీ చేసుకోవడం స్వతంత్రం కల్పించినందుకు మనం చాలా అదృష్టవంతులు. దేశం బాగుంటుంది అని చెప్పేసి గ్రామాలకి స్వయం ప్రతిపత్తి కల్పించడం జరిగింది. ఇదే విషయాన్ని మనకి పంచాయతీలు ఎప్పటి నుంచో ఉన్నా కానీ 1992-93 సంవత్సరంలో 73వ రాజ్యాంగ సవరణ చేసి స్వయం ప్రతిపత్తి కల్పించంటే పూర్తి అధికారాలు మనకి మన గ్రామంలోనే, మొత్తం ప్రెసిడెంట్ మొత్తం సెక్రటరీలని కాదు, న్యాయం మొత్తం అంతా కూడా గ్రామంలోనే, అధికారం అంతా గ్రామ ప్రజల్లోనూ ఉండాలని చెప్పేసి గ్రామ స్వరాజ్యం కోసం పోరాడి మనకి స్వయం ప్రతిపత్తి కల్పించడం జరిగింది. అధ్యక్షత వహించినట్టు తీసుకుంటూ ఈవేళ పంచాయతీరాజ్ దినోత్సవం అంటే పంచాయతీలకి స్వాతంత్రం వచ్చిన తర్వాత గాంధీ గారు ఒక నిర్దేశం చూపించి పంచాయతీలు బాగుపడితేనే ఈ దేశం బాగుపడుతుంది అన్న ఉద్దేశంతో ముందుకు నడిపితే దాన్ని 1991లో వాజ్పేయి గారు నిధులు ఇచ్చినప్పుడే పంచాయతీలు డెవలప్మెంట్ అవుతాయన్న ఉద్దేశంతో వాజ్పేయి గారు ఏం చేశారంటే ప్రతి పంచాయతీకి కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం నిధులు ఇవ్వడంతో ఈ పంచాయతీలకి ఈవేళ ఆదాయం గ్రామ సర్పంచులకి ఏ ఇబ్బందులు లేకుండా పంచాయతీలు ముందుకు వెళ్తున్నాయి. భారతదేశానికి పట్టుకొమ్మలు గ్రామాలని చెప్పడం జరిగింది. చాలా కాలం క్రితమే చెప్పడం జరిగింది. తోటి భారతదేశంలో గ్రామాభివృద్ధి దేశాభివృద్ధి, అంటే గ్రామాల అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందినట్టు. ఒక మనిషి యొక్క విద్యా ప్రమాణం పెరగాలి అంటే గ్రామాలకు ప్రత్యేక అధికారాలు ఇవ్వడం జరిగింది. ఈ 73వ రాజ్యాంగ సవరణ చేయడం ద్వారా 1992-93 సంవత్సరాల్లో పంచాయతీలకు ప్రత్యేక హోదాని అధికారాన్ని కల్పించడం జరిగింది. దీని ద్వారా అధికార వికేంద్రీకరణ, అంటే అధికారం కొన్ని ప్రత్యేక అధికారాలు ఇచ్చింది. ఏంటవి? స్థానిక స్వపరిపాలన, అంటే మీరు సపోజ్ ఏదైనా చేసుకోవాలంటే మీ అందరూ మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకుని చేసుకోవచ్చు అనమాట. అంటే పారిశుద్ధ్యం కావచ్చు, త్రాగునీటి కావచ్చు, లేకపోతే ఇవన్నీ. అంటే గతంలో ఉన్నదానికి ఇప్పటికీ తేడా ఏంటంటే ఇవి ప్రత్యేకంగా పంచాయతీల ద్వారా జరిగేటటువంటి పంచాయతీల ద్వారా మాత్రమే జరగాల్సి ఉంటుంది అనమాట.
కాబట్టి స్థానిక స్వపరిపాలన, అధికార వికేంద్రీకరణ, స్వయం సమృద్ధి అంటే మనంగా గ్రామాలను డెవలప్ చేసుకునేటటువంటి ఆ స్వేచ్ఛ హక్కు అన్ని కల్పించడం జరిగింది. అందరికీ నమస్కారం. మరి ఈరోజు యావత్ భారతదేశం కూడా అంతా కూడా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంది. మరి మహాత్మా గాంధీ గారు ఇదివరకే చాలా కాలం క్రితమే భారతదేశానికి పట్టుకొమ్మలు గ్రామీణ ప్రాంతాలను చెప్పడం జరిగింది. ఒక దేశం అభివృద్ధి చెందాలి అంటే గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే సాధ్యపడుతుంది. కాబట్టి అవి అభివృద్ధి చెందాలంటే స్థానిక స్వపరిపాలన ఉండాలని చెప్పేసి ప్రభుత్వాలు నిర్ణయించడం, మరి 1992-93 సంవత్సరంలో 73వ రాజ్యాంగ సవరణ చేసి అనేక అధికారాల్ని పంచాయతీలకి అందించడం, రాజ్యాంగం ద్వారా అందించడం జరిగింది. కాబట్టి దీని ద్వారా గ్రామీణ ప్రాంతంలో సాధికారికత, అలాగే అధికార వికేంద్రీకరణ, సొంతంగా నిర్ణయం తీసుకోవడం, అలాగే గ్రామీణ స్వపరిపాలన ఇలాంటి ప్రత్యేకమైనటువంటి అధికారాలు పంచాయతీకి లభించడం జరిగింది. మరి దీని ద్వారా మనల్ని మనమే పరిపాలించుకునేటువంటి అవకాశం కలిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, అలాగే ప్రజలు, అధికారులు అందరూ కూడా కృషి చేసి మరి ఏ ఉద్దేశంతో అయితే ఈ గ్రామ స్వరాజ్యం అభివృద్ధి చెందాలని రాజ్యాంగ సవరణ చేసి అధికారులు అందించారో ఆ దిశగా కృషి చేయాలని, మరి ఈరోజు ఏప్రిల్ 24వ తారీఖు ఈరోజు అందరికీ కూడా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ ఆ దిశగా కృషి చేస్తారని ఆశిస్తూ అందరికీ సెలవు. నమస్కారం.